నార్త్ కొరియాలో భారతదేశం తన రాయబార కార్యాలయాన్ని తిరిగి ప్రారంభించబోతోంది. వాట్ ఈస్ సో గ్రేట్ ఇన్ ఇట్? భారతదేశానికి అనేక దేశాలతో సంబంధాలు ఉన్నాయి. ఆ దేశాలలో మన దౌత్య కార్యాలయాలు ఉంటాయి. ఈవెన్ పాకిస్తాన్లో కూడా మన ఎంబసీ ఉంటుంది. వాట్ ఈస్ సో యునీక్ అబౌట్ నార్త్ కొరియా? డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ నార్త్ కొరియాను డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా అంటారు. భారతదేశానికి 2021 వరకు ఎంబసీ ఉండే. ఇక్కడ 2021లో మన ఎంబసీని క్లోజ్ చేశాను. డిప్లొమాట్ కూడా రీకాల్ చేశాను, డిప్లొమాట్లను కూడా. కారణాలు ఏమీ తెలియదు. పాండమిక్ అని ఒక వాదన వచ్చింది. బట్ పాండమిక్ అయిపోయాక కూడా మళ్ళీ రీఓపెన్ కాలేదు అంటే దేర్ షుడ్ బి సమ్ స్ట్రాటజిక్ రీజన్స్, ఫారిన్ పాలసీ రీజన్స్ ఉంటాయి. ఏముంటాయి ఫారిన్ పాలసీ రీజన్స్ అంటే, నార్త్ కొరియాను రోగ్ కంట్రీగా అమెరికా ప్రకటించింది. అమెరికా కొన్ని దేశాలను రోగ్ కంట్రీస్ అంటుంది. ఇప్పుడు ఇరాన్ను, నార్త్ కొరియాను, ఇలా కొన్ని దేశాలను రోగ్ కంట్రీస్ అంటారు. రోగ్ కంట్రీగా ప్రకటిస్తే ఆ దేశం పైన అనేక రకాల ఆంక్షలు, ఈవెన్ దాడులు, అవసరమైతే రెజీమ్ చేంజ్ అంటే అక్కడ ప్రభుత్వాలు మార్చడానికి కూడా మేము వెనకాడము అంటారు. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటో తన డాక్ట్రిన్లోనే చెప్పింది, మేము తీవ్రవాదాన్ని అంతం చేసేందుకు, వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ జన విధ్వంసక ఆయుధాలను నాశనం చేసేందుకు, ప్రివెంటింగ్ జెనోసైడ్ మానవ మారణోహమాన్ని ఆపేందుకు మేము దేశ సరిహద్దుల్ని కూడా గుర్తించము అని ప్రకటించింది. అందువల్ల ఈ రోగ్ కంట్రీస్ పట్ల అంత కఠినంగా ఉంటారు. ఇప్పుడు ఆ అమెరికా ఆంక్షల వల్లనే, అమెరికా ఒత్తిళ్ల వల్లనే మనము నార్త్ కొరియాతో ఆశించిన స్థాయిలో డిప్లొమాటిక్ రిలేషన్స్ పెట్టుకోలేదు అనే అభిప్రాయం కూడా ఉంది. ఎందుకంటే ఇరాన్ విషయంలో మనం అలాగే ఉన్నాం. రష్యా యుక్రెయిన్ వార్లో మనము అమెరికా ఆంక్షలు పట్టించుకోలేదు. అమెరికా వెస్ట్ చెప్పినా వినకుండా మనం రష్యాతో ఆయిల్ కొనుక్కున్నాం. కారణం ఇండియాకు రష్యాకు ఉన్న రిలేషన్స్ వేరు. కానీ అదే అమెరికా ఆంక్షలకు మనము తలవగ్గి మన ప్రభుత్వము ఇరాన్ నుంచి చమురు దిగుమతుల్ని జీరోకి తీసుకొచ్చింది నరేంద్ర మోడీ ప్రభుత్వమే. అంటే ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వమే రష్యా విషయంలో అమెరికా ఒత్తిళ్లకు తల వంచలేదు, నిలబడింది. కానీ ఇరాన్ విషయంలో తల వంచింది. ఇరాన్ ఒకప్పుడు మనం 10% మన క్రూడ్ ఆయిల్ ఇరాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకునేది. ఇప్పుడు జీరోకి వచ్చాం. వాస్తవంగా మనకు లాభదాయకంగా ఉంటుంది ఇరాన్తో ఆయిల్ కొనడం. ఎందుకంటే డిస్టెన్స్ రీత్యా తక్కువ. ఇరాన్కు మన రూపీస్లో చెల్లిస్తాం, డాలర్లో కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. కానీ అమెరికా శాంక్షన్స్ వల్ల మన ఇరాన్తో ఆయిల్ ట్రేడ్ దాదాపు నిలిపేసుకున్నాం. మనకు అనేక సందర్భాలు ఈవెన్ ఇండియా పాకిస్తాన్ కాన్ఫ్లిక్టు, కశ్మీర్ ఇలాంటి అంశాల్లో కూడా ఇరాన్ మనకు అనుకూలంగా నిలబడ్డ దేశం. అయినా కూడా ఇరాన్తో అమెరికా ఒత్తిళ్ల వల్ల మనము ట్రేడ్ ఆపేశాం. అందువల్ల బహుశా నార్త్ కొరియాతో కూడా రిలేషన్స్ ఇలా ఉండటానికి అమెరికా బ్యాక్డోర్ ప్రెషర్ కారణమై ఉండవచ్చు అని కూడా ఊగానలు వచ్చాయి. ఎందుకంటే నార్త్ కొరియా నుంచి మనకి ఏ డేంజరు లేదు, మనకే ప్రమాదము లేదు. ఈవెన్ అమెరికా సోవియట్ యూనియన్ మధ్య పోటీ ఉన్న కోల్డ్ వార్లో నార్త్ కొరియా మనకు మంచి రిలేషన్స్ కూడా ఉన్నాయి. కానీ 2021 నుంచే మనకు అక్కడ డిప్లొమసీ లేదు. ఎందుకంటే అక్కడ మన ఎంబసీ లేకుండా పోయింది. ఇప్పుడు మళ్ళీ రీఓపెన్ చేయాలనుకుంటున్నాం. ఎందుకు రీఓపెన్ చేయాలనుకుంటున్నాం? దీనికి ముఖ్యమైన కారణం, మనకు నార్త్ కొరియాకు ప్రత్యక్షమైన ఘర్షణ ఏమీ లేదు. మనం అక్కడి నుంచి ఎంబసీ ఎత్తివేయడానికి, డిప్లొమాటిక్ రిలేషన్ తగ్గించుకోవటానికి ఇండియాకు నార్త్ కొరియాకు ప్రత్యేకంగా బయలెటరల్ వివాదాలు ఏమీ లేవు. మనకు వాస్తవంగా మనకు నార్త్ కొరియాతో మంచి రిలేషన్స్ కూడా ఉన్నాయి. 1950sలోనే కొరియన్ వార్లో భారతదేశం కూడా మీడియేట్ చేసే ప్రయత్నం చేసింది. రెండు వైపులా నార్త్ అండ్ సౌత్ కొరియాల ప్రిజనర్స్ ఎక్స్చేంజ్, ఖైదీలను ఒకరికొకరు అప్పగించుకోవడంలో కూడా భారతదేశం మధ్యవర్తిత్వం జరిపింది. 1970sలో డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా, నార్త్ కొరియా నాలలైన్ మూమెంట్లో సౌత్ కొరియా పశ్చిమ దేశాల కూటమి అమెరికా నాయకత్వాన్ని వెస్ట్రన్ అలియన్స్లో ఉంటే, నార్త్ కొరియా భారతదేశం కూడా ఇతర ఈజిప్టు, యుగోస్లేవియాలతో కలిపి ప్రారంభించిన నాలలైన్ మూమెంట్, అలీనోద్యమంలో భాగం. వీఆర్ వన్ ఆఫ్ ద కో-ఫౌండర్స్ ఆఫ్ నాలలైన్ మూమెంట్. నాలలైన్ మూమెంట్లో కూడా నార్త్ కొరియా భాగస్వామిగా ఉండేది 70sలో.
అలాగే మనకు మొదటి నుంచి కూడా అక్కడ రిలేషన్స్ కూడా ఉన్నాయి. ఈవెన్ బైలెటరల్ విజిట్స్ కూడా ఉన్నాయి. 1992లో మనకు 90స్లో 2 దేశాల మధ్య బైలెటరల్ విజిట్స్ వచ్చాయి. నార్త్ కొరియన్ వైస్ ప్రెసిడెంట్ భారతదేశానికి వచ్చారు, మన వైస్ ప్రెసిడెంట్ నార్త్ కొరియాకు వెళ్ళారు. 2018లోనైతే ఏకంగా మన విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా ఉన్న జనరల్ వికే సింగ్ నార్త్ కొరియాలో పర్యటించారు. అందువల్ల మనకు హిస్టారికల్గా ఈవెన్ నార్త్ కొరియాలో ఫిలిం ఫెస్టివల్ 2 ఇయర్స్కి వస్తే జరుగుతుంది. అందులో ఇండియన్ ఫిలిమ్స్ను స్క్రీన్ కూడా చేస్తారు. అందువల్ల మనకు నార్త్ కొరియాకు ఎలాంటి డైరెక్ట్ కాన్ఫ్లిక్ట్ లేదు, డైరెక్ట్ ఘర్షణ లేదు. మనకు హిస్టరీ ఆఫ్ ఫ్రెండ్లీ రిలేషన్స్ ఉన్నాయి కోల్డ్ వార్ పీరియడ్ నుంచి. అందువల్ల ఇప్పుడు కొత్తగా మనం రీఇన్వెంట్ చేసేదేమీ లేదు. 2018-21 వరకు మన ఎంబసీ కూడా ఉండే అక్కడ. ఇక అది మొదటి కారణం. అంటే వీఆర్ నాట్ జస్ట్ స్టార్టింగ్ ఎఫ్రెష్, వీఆర్ ఓన్లీ రీఓపెనింగ్ ది ఎంబసీ. మనమే కాదు, ఇప్పుడు జర్మనీ, యూకే, పోలాండ్ లాంటి దేశాలకు కూడా తిరిగి ఎంబసీస్ పెట్టుకునే ప్రయత్నంలో మొదలుపెట్టాయి చర్చలు. ఎందుకంటే నార్త్ కొరియా అమెరికా ఒత్తిళ్ల వల్ల, అమెరికా శాంక్షన్స్ వల్ల చాలా దేశాలతో సంబంధాలు ఉండవు. ఇప్పుడు ఉత్తర కొరియాలో, నార్త్ కొరియాలో 24 కంట్రీస్కి సంబంధించిన డిప్లొమాటిక్ మిషన్సే ఉన్నాయి. ఇందులో 3 మాత్రమే ఒక ప్రత్యేక కాంపౌండ్ బయట ఉంటాయి, మిగతావన్నీ ఒక ప్రత్యేక కాంపౌండ్లో ఉంటాయి. నిరంతరం ఉత్తర కొరియా ప్రభుత్వ నిఘాలో ఉంటాయి. ఎందుకంటే ఉత్తర కొరియాకు అనుమానం ఏంటంటే ఎప్పుడు అమెరికా తన ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకొని రెజీమ్ చేంజ్, ప్రభుత్వాన్ని కూల్చివేసే పని చేస్తుందన్నది ఉత్తర కొరియా అనుమానం. ఎందుకంటే ఉత్తర కొరియాకు ప్రత్యర్థి అయిన సౌత్ కొరియా, దక్షిణ కొరియాకు అమెరికా మద్దతు, 2 కొరియాల మధ్య ఉద్రిక్తతలు ఉన్నాయి. లిబియా, ఇరాక్ ఇలా అనేక దేశాల్లో ఇలా ప్రభుత్వాల్ని మార్చింది అమెరికా. ఇప్పుడు మన సిరియాలో కూడా మనం చూసాం, తాజాగా అమెరికా ప్రత్యక్షంగా లేకపోయినా పరోక్షంగా ఉంది. సో అందువల్ల నార్త్ కొరియన్ ఫియర్స్ నార్త్ కొరియాకు ఉన్నాయి. అందువల్ల చాలా నిఘా ఉంటుంది. ఒక రష్యా, చైనా, పాకిస్తాన్ ఈ 3 దేశాల డిప్లొమాటిక్ మిషన్లు మాత్రమే ఈ ప్రత్యేక కాంపౌండ్ బయట ఉన్నాయి. అందువల్ల హిస్టారికల్గా మనకు మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ యూరోపియన్ కంట్రీస్ జర్మనీ, యూకే, పోలాండ్ లాంటి దేశాలు ఇవాళ మళ్ళీ రిలేషన్స్ కొరకు ప్రయత్నాలు చేస్తున్నాయి కూడా. అందువల్ల ఇప్పుడు ఈ 24 కంట్రీస్లో యూకే, పోలాండ్, జర్మనీ మాత్రమే కాదు, రుమేనియా, స్వీడన్ ఇలాంటి దేశాలకు కూడా, జర్మనీ ఈ దేశాలకు కూడా డిప్లొమసీస్ ఉన్నాయి. ఒక అమెరికాకు మాత్రమే నార్త్ కొరియాతో డిప్లొమాటిక్ రిలేషన్స్ లేవు. అందువల్ల ఇట్ ఈస్ ఓన్లీ బిల్డింగ్ ఆన్ అవర్ హిస్టరీ ఆఫ్ షేర్డ్ రిలేషన్స్. ఇండియాకు నార్త్ కొరియాకు ఇదివరకు నుంచి కూడా ఫ్రెండ్లీ రిలేషన్స్ ఉన్నాయి, ప్రత్యేకమైన ఘర్షణ లేదు. అందువల్ల దాన్ని కొనసాగించడం. రెండోది, మరి అమెరికా ఆంక్షలు ఇప్పుడు ఉండవా అంటే ట్రంప్ వస్తున్నాడు. ట్రంప్ మనం ఫస్ట్ టర్మ్లో చూస్తే ట్రంప్ నార్త్ కొరియాతో చర్చలు కూడా జరిపారు. కిమ్ జాన్ ఉల్ ఉత్తర కొరియా నాయకునితో సింగపూర్లో సమావేశం కూడా అయ్యారు. ఒక దశలో అమెరికాకు నార్త్ కొరియాకు అగ్రిమెంట్ కూడా కుదురుతుంది అనుకున్నారు. ముఖ్యంగా నార్త్ కొరియా డీన్యూక్లియరైజ్ చేస్తాను, ఆ నార్త్ కొరియా అణ్వాయుధాలను తొలగిస్తానంటూ ట్రంప్ మాట్లాడాడు కూడా. అఫ్కోర్స్ ట్రంప్ అండ్ కిమ్ల మీటింగ్లో ఏమీ తేలలేదు, అది వేరు విషయం. కానీ అట్లీస్ట్ ఒక అమెరికన్ ప్రెసిడెంటు ఉత్తర కొరియా అధ్యక్షుని కలవడం కూడా హిస్టారికలే. అందువల్ల అమెరికానే ఉత్తర కొరియాతో రిలేషన్స్ పెట్టుకోవాలని చూస్తున్నప్పుడు, మళ్ళీ ట్రంప్ అందుకు చొరవ తీసుకునబోతున్నప్పుడు మరి భారతదేశానికి ఇబ్బంది ఏంటి? అమెరికా నుంచి గతంలో లాగా ఒత్తిడి ఉండే అవకాశం లేదు. ఇరాన్ విషయంలో అమెరికా చాలా కఠినంగా ఉంటుంది. కానీ కొరియా నార్త్ కొరియా విషయంలో ఇదివరకు ట్రంప్ ప్రయత్నం చేసిన సందర్భం కూడా ఉంది. అందువల్ల ఇది రెండో కారణం. అంటే గతంతో అమెరికా నుంచి అంత కఠినమైన ఆంక్షలు ఉండకపోవచ్చని. మూడో కారణం ఏంటంటే నార్త్ కొరియాకు పాకిస్తాన్కు మంచి రిలేషన్స్ ఉన్నాయి. పాకిస్తాన్ ఒకవైపేమో అమెరికాకు క్లయింట్ స్టేట్, మరోవైపేమో ఈ ప్రాంతంలో, ఆసియా ప్రాంతంలో అమెరికా ప్రత్యర్థులైన ఇరాన్తోని, చైనాతోని, నార్త్ కొరియాతో కూడా పాకిస్తాన్కు మంచి రిలేషన్స్ ఉంటాయి. ఈవెన్ రష్యాతో కూడా. మీరు రష్యా ఉక్రెయిన్ పైన వార్ ప్రకటించిన రోజు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ మాస్కోలో, క్రెమ్లిన్లో పుటిన్తో చర్చలు జరుపుతున్నాడు. సో అందువల్ల పాకిస్తాన్ డబుల్ గేమ్ ఆడుతూ ఉంటుంది. ఇది అమెరికాకు అవసరం కనుక ఈ డబుల్ గేమ్ నిలవ చేస్తుంది.
నార్త్ కొరియాకు పాకిస్తాన్కు ఉన్న సంబంధం ఏంటంటే అమెరికా మద్దతుతో పాకిస్తాన్ అణుపరిజ్ఞానం డెవలప్ చేసుకుంది. ఈ అణుపరిజ్ఞానాన్ని నార్త్ కొరియాతో పాకిస్తాన్ పంచుకుంది అని అనుమానం. అలాగే నార్త్ కొరియాకు సంబంధించిన మిసైల్స్ పాకిస్తాన్ కొనుక్కున్నది. నార్త్ కొరియా అమెరికా ఆంక్షల వల్ల తీవ్రమైన ఎకనామిక్ క్రైసిస్ ఉన్నప్పుడు వాళ్ళు మిసైల్ కౌంటర్ సేల్ పెట్టారు. ఇండియా అపోజ్ చేసింది. కానీ ఇండియాతో నార్త్ కొరియా అన్నది ఏంటంటే మీకు అమ్ముతాం, మేమేం పాకిస్తాన్ మీద ప్రేమతో అమ్మడం లేదు, మా పరిస్థితి అది, మాకు అమెరికా ఆంక్షల వల్ల మేము సీరియస్ ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నాం, అందువల్ల మా మిసైల్ టెక్నాలజీ అమ్ముతున్నాము, మీరు కొనుక్కున్న అమ్ముతామన్నారు. అందువల్ల టాపడాంగ్ అని ఇలాంటి కొరియన్ మిసైల్స్కు పేర్లు మార్చి పాకిస్తాన్ సొంత మిసైల్స్ లాగా కలరింగ్ ఇచ్చి ప్రయోగించింది. అందువల్ల ఈ స్ట్రాటజిక్ రిలేషన్స్ పాకిస్తాన్కు నార్త్ కొరియాకు ఉన్నాయి. నేను ఇంతకుముందు చెప్పినట్లు చైనా రష్యాతో పాటు పాకిస్తాన్కు మాత్రమే ఆ ప్రత్యేక కాంపౌండ్ బయట ఉన్నాయి. అందువల్ల పాకిస్తాన్ క్లౌట్ తగ్గించాలంటే కూడా ఇండియా నార్త్ కొరియాతో రిలేషన్స్ పెట్టుకోవాలి. నాలుగవది పుటిన్ కిమ్ రిలేషన్స్. ఇటీవల నార్త్ కొరియాతో పుటిన్ తన ఫ్రెండ్షిప్ పంచుకున్నాడు. ఉక్రెయిన్ వార్లో కూడా రష్యాకు మద్దతుగా ఉత్తర కొరియా నిలబడ్డది. పుటిన్తో మనకు మంచి రిలేషన్స్ ఉన్నాయి ఇండియాకు. అందువల్ల ఈ రష్యా నార్త్ కొరియా ఈక్వేషన్ కూడా ఒక కారణం మన భారతదేశం మళ్ళీ ఉత్తర కొరియాతో దౌత్య సంబంధాలను మరీ ఎంబసీని రీఓపెన్ చేయాలని నిర్ణయానికి రావడం.